సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 సయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము. దేవాకి దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే. యేసయ్యా 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 యేసయ్యా. చప్పట్లు కొడుతూ పాడదాం. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే 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 కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను గమనించినావా, నిన్నే కనపరచినావా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే 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 కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ సంచారం మన మధ్యలో ఉంది, దేవాది దేవుడు మనను అభిషేకించబోతున్నాడు, ఆయన ఆత్మను మన మధ్యలో ఉంచబోతున్నాడు, ఆయన గొప్ప సన్నిధి మన మధ్యలో ఉంది, పరిశుద్ధాత్మ దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని గర్పరుచుదాం, అందరూ రెండు హస్తాలు పైకెత్తి హృదయపూర్వకంగా స్తుతి ఆగమం చెల్లిద్దాం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆత్మీయులే నన్ను అవమానించిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, ఆత్మీయులే నన్ను అవమానించిన, నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, నన్ను గమనించినావా, నిన్నే కనుపరచినావా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా,
హల్లెలూయా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా. స్తోత్రం 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 హల్లెలూయా. ఆశీర్వాదాన్ని బట్టి మధ్యగా మరాఠీ గారు ప్రార్థిస్తుండగా అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. అందరూ ప్రార్థన ఏకీభవించండి. తండ్రి కృపా సత్య సంపూర్ణ సర్వశక్తిమంతుడా గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు నాయన నన్ను మమ్మల్ని కాసి కాపాడి నీ బలిష్టమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారయ్యా. క్షేమంగా ఉంచినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మొదటిగా పాటల్లో మీరుండి మహిమ పొందారయ్యా. ధ్యాన భాగంలో కూడా మీరున్నారు ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆరాధనలో ఆత్మకుడికలో మీరున్నారు ప్రభువా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా సాక్ష్య భాగాల్లో కూడా మీరుండి ప్రభువా, మీ బిడ్డల పట్ల మీరు చేసిన మేళ్ళు ఉపకారాలు సాక్ష్యం చెప్పి నీ నామాన్ని మహిమపరిచే కృప ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా పరిసరినయ్యా ఈ చంద్రావురు పరిసరిని ఆనాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మందిరము కట్టుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాం. మరుదై వాంఛలు తీర్చమని వేడుకుంటున్నామయ్యా. ఈ స్థలాలన్నీ మీ దాసులకు అప్పగించండి. ఈ ప్రాంతం అంతటినీ మీ దాసులకు అప్పగించమని వేడుకుంటున్నానయ్యా. మా పరిసరికి కావాల్సిన సహాయం కావాల్సిన ఈపులు అందించండి అయ్యా. కావాల్సిన ధనం అంతా అందించండి అయ్యా. మాకు ఏం కావాలో ప్రభువ మా పరిసరికి మీరు కనికరించమని వేడుకుంటున్నానయ్యా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దర్శనము ద్వారా మమ్మల్ని ఇక్కడికి నడిపించారు. అంతస్తులు కలిగిన మందిరముగా మా మందిరాన్ని కట్టి మీ దాసులకు అప్పగించారు. హృదయ వాంఛన తీర్చండి. పరిశరీన అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా. చేయవచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ అవసరతలు అక్కర్లు మీ నామంలో తీర్చండి అయ్యా. పునరుద్ధాన శక్తి పునరుద్ధాన బలముతో నన్ను మమ్మల్ని నింపి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నానయ్యా. దైవజనులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవజనులు మంచి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో బలపరచండి అయ్యా. ఇంకా నీ పరిచర్యలో బలముగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రేమించి ఇచ్చిన నాయన పాస్టర్ గారికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరచండి అయ్యా. బిడ్డలు ఇరుగురు కూడా నాయన పరిచర్యలో బలముగా వాడుకోండి అయ్యా. జిక్రీ బాబు హృదయ వాంఛన తీర్చమని వేడుకుంటున్నానయ్యా. దేశాలు వెళ్ళాలని ఆశపడుతున్నాడయ్యా. ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ప్రభు. బిడ్డల ఆశలు కూడా మీరు తీర్చమని వేడుకుంటున్నానయ్యా. దైవజనులు వివాహం చేయాలని ఆలోచన కలిగి ఉన్నారయ్యా. అయ్యా వివాహ విషయంలో కూడా ప్రభు మీరు కృప చూపించండి. అన్నింటిలో వివాహము ఘనమైంది నాయన. ఘనమైన కార్యక్రమాలు బిడ్డల పట్ల ఘనముగా జరిపించమని వేడుకుంటున్నానయ్యా. అన్ని విషయాల్లో మీరే తోడుగా ఉండి కృప చూపించి సహాయం చేయమని వేడుకుంటున్నానయ్యా. లేఖన భాగంలోకి వెళుతుండగా ప్రభు మీ దాసును నిలబెట్టుకుని మాకు కావాల్సిన వస్తుమానాన్ని మీరు అందించి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నానయ్యా. కూడిక ప్రారంభం నుంచి ముగింపు వరకు జయకరంగా జరిపించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరికూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ ప్రేమించి సజీవులకలో ఉంచి ఈ యొక్క మరి పునరుద్ధరణ దినమందు ఈ రీతిగా ప్రభుత్వంలో చేరి మన ప్రభుని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. హల్లెలూయా. మరి సాక్షాత్ చెప్పేవారు దేవుడు చేసిన మేలు బట్టి కార్యం బట్టి లేచి సాక్ష్యం ఇచ్చి
దేవుని మహిమపరచాలని మనం చేస్తూ ఈ సమయాన్ని సాక్ష్యానికి అప్పగిస్తున్నాం. దేవునామానికి స్తోత్రాలు. దైవ సేవకురాలకి సేవకులకి సంఘానికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, గృహంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ జ్వరాలు వచ్చినవి. ఇల్లంతా జ్వరాలతో నింపబడి ఎంతో బలహీనమైపోయి ఏమి చేయాలో తెలియని స్థితిలో నా భార్య కూడా పిల్లలు తగ్గినలే అనుకుంటున్నప్పుడు నా భార్యకి వచ్చింది. 5 రోజులు వస్తూ తగ్గుతూ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ అని వచ్చింది. మరి ఆ బిడ్డకు తగ్గుతుంది కదా అనుకున్నప్పుడు మరి నా తల్లికి వచ్చింది. ఆమె కూడా నేను మరి నిన్నటి నుంచి టైఫాయిడ్ హెవీగా వచ్చి ఉండే జ్వరాలతో పీడింపబడుచున్నాం. మీ అందరూ మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా గృహంలో జ్వరాలన్నీ తొలగిపోయి స్వస్థతను పొందుకొని ఆ నీరసాల నుంచి తొలగించబడాలని ప్రార్థించండి. అందరికీ వేడుకొంచున్నాను. మా కుటుంబాన్ని మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇదే నా చిన్న సాక్ష్యము. దేవుడు దీవించండి. మంచిది. మరి సోదరు సుధీర్ వాళ్ళ గృహంలో మరి జ్వరాలతో పీడింపబడుతున్న బిడ్డలు ఉన్నారు. మరి దేవుడే గొప్ప కార్యం చేసి ఆ జ్వరాల నుండి ఆ నీరసాల నుండి విడిపించి దేవుడి గొప్ప స్వస్థత ఇచ్చినట్లు మరి తల్లి గారికి కూడా పద్మ గారికి కూడా దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ టైఫాయిడ్ నుంచి విడిపించి దేవుడు మేలు చేయనట్లుగా మనమందరం కూడా ఆ కుటుంబం యొక్క స్వస్థత వరకు మనమందరం దేవుడి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మరొక సాక్షి. దేవుని నామమునకు వందనములు. దైవ సేవకులకు సంఘానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. అలానే వీళ్ళ నాన్నగారికి కర్ణాటకలో జాబ్ చేశారు 10 years వరకు. అయితే తర్వాత నేను ఉపవాస కూడికల్లో మరి సంఘం అంతా ప్రార్థన చేశారు. మేము కూడా ఇంట్లో రోజు ప్రార్థన చేసుకునేవాడు. దగ్గరికి వచ్చి తను మాతో కలిసి దేవుని సన్నిధికి కూడా రావాలని నా కోరిక. అయితే దేవుడు అనుకోకుండా మరి హైదరాబాద్లో ఇంటర్వ్యూ వచ్చింది. అయితే వాడు ఇటు కూడా వెళ్ళినప్పటికీ తనకి నచ్చలేదు. ఇంకా హైదరాబాద్లో జూన్ మంత్లో ఇంటర్వ్యూ వచ్చింది. ఇంకా వెంటనే సెలెక్ట్ అయిపోయారు. మరి దేవుని కృపలో దేవుడి మాకు దగ్గరగా చేసినందుకు దేవునికి అంతా ఉందని తెలుస్తున్నాను. మరి అలానే అమ్మ కూడా ఆరోగ్యము బాగా జ్వరం జరుగుతూ ఉంది. అయితే మోజెస్ అంకుల్ గారు పాస్టర్ ఉన్నప్పుడు అమ్మ మరి పెద్దవాళ్ళకు ఇచ్చిన ప్రాపర్టీలో తను దేవునికి కూడా ఇవ్వాలని, అక్కడ దేవుని మందిరం కట్టించాలని తను మోజెస్ అంకుల్ గారితో ప్రమాణం చేసింది. అయితే ఈ మధ్య డాక్యుమెంట్లు రాసింది కానీ కొద్ది తప్పు వచ్చేసింది. తండ్రి దగ్గర భర్త నేమ్ వచ్చింది. అయితే అలా రాకూడదని అమ్మ మళ్ళీ ఆ డాక్యుమెంటు అంటే తనకి రాయటానికి అంత ఆలోచన కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి రాయలేక వేరే ఆంటీకి ఇచ్చింది. అయితే ఆ ఆంటీ కూడా క్రిస్టియనే. ఆమె రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారు జాబు. అయితే మరి ఎలా వచ్చిందో తప్పు అది కొద్దిగా నేమ్ దగ్గర తప్పు వచ్చేసింది. ఇంకా అది మళ్ళీ రాయాలి అని తన కోరిక. రాసి దాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించాలి. అయితే తను మరి ఈ వీక్లో బాగా అస్వస్థకు గురైంది. బాగా జ్వరం జరుగుతూ ఉంది. మరి మీ అందరూ ప్రార్థన చేయాలని నేను ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుని కృపలో వివరిస్తున్నాను. మంచిది. మరి దేవుడు గొప్ప కార్యం చేసి వీళ్ళ వాళ్ళ యజమాని శ్రీనివాసరావు గారికి మరి దేవుడు కృప చూపి హైదరాబాద్లో మరి ఉద్యోగం అనుగ్రహించి దగ్గర ప్రాంతానికి దేవుడు తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి మరి దేవుని స్తుతించాలి. అలాగే నడుమమ్మ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి ఆ జ్వరం నుండి ఆ నీరసం విడిపించినట్లుగా ఆమె మరి మాట ఇచ్చినట్లుగా దేవుని మందిరం కొరకు ఆ స్థలం రిజిస్ట్రేషన్ అవటానికి దేవుడు అన్ని అనుకూలపరిచి డాక్యుమెంట్స్లో ఎలాంటి లోపం లేకుండా దేవుడు సహాయం చేయనట్లు మనమందరం కూడా మరొకసారి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మంచి మరొక సాక్ష్యం.
దేవుని నామమున స్తోత్రాలు. ఆత్మీయులకి తండ్రి వందనాలు. ఇప్పుడు వచ్చిన సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే పోయిన వారం నేను చెప్పాలి, మరి నేను టైం అయిపోతుందని నేను లేవలేదు. మరి పోయిన నెలలో ఉపవాస ప్రార్థనలకి పగలంతా మరి నేను స్కూల్లో ఆయన పని చేస్తానని మీకు చెప్పాను. మరి నిజంగా నాకు ఎంతో కాళ్ళు నొప్పులు. ఆయన పని అంటే పిల్లలంటే పెద్దగా తిరగటము. అయినా ఈ వయసులో దేవుడే నాకు శక్తి ఇచ్చాడు. నిజంగా ఆయన శక్తి తప్ప నా శక్తి ఏమీ లేదు. నేను కూడా రెస్ట్ తీసుకునే వయసు. అయినా నా పరిస్థితి దేవుడు చూసి నన్ను కనికరించి నన్ను పోషిస్తున్నాడు. మరి పద్దాకులు కాళ్ళు నొప్పులతో ఇంటికి వచ్చి ఈరోజు వెళ్ళలేము అనుకున్నా కానీ నిజంగా నేను నా కుమార్తె మా ఇద్దరిని పురికొల్పడానికి, మా ఇద్దరిని ఆదరించడానికి దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే మమ్మల్ని మరి ఆ సన్నిధికి నడిపించుకుంటున్నాడు. మరి అంతేకాకుండా ఈ కాళ్ళు చాలా జాలుగా నొప్పిగా ఉంది. ఒక రోజు అయితే మరి వర్షం వస్తుంది, ఈరోజు వెళ్ళలేమేమో అని అనుకున్నాము. అయినా దేవుని కృపను బట్టి వెళ్ళాము. ఆ రోజు నీ వర్షం వస్తుందని దైవజనులు నిజంగా మమ్మల్ని మేమెంత మరి హీన స్థితిలో ఉన్నా మరి ఆయన నిజంగా ఆత్మీయ తండ్రి మమ్మల్ని కారులో పంపించి మరి ఎంతగానో అలాంటి సమయంలో మేము ఎంత యోగ్యులని ఎంచుకుని ఎంతగానో దేవుని స్తుతించుకున్నాము. ఏదేమైనా మీ అందరూ మా కోసం ప్రార్థిస్తున్నారని నిజంగా మీ ప్రార్థన ద్వారా నేను పోషించబడుతున్నాను, బ్రతుకుతున్నాను. ఎవరికి నేను ఇబ్బందికరంగా ఉండకూడదు ప్రభు అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు పని చేసుకోవడానికి ఆరోగ్యం ఇస్తున్నాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఆమె పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి డ్యూటీలో దేవుడు తోడుగా ఉండి తన ప్రయాణాల్లో కానీ పనిలో కొన్ని దేవుడు సహాయం చేసి మరి తన జీవితంలో ఎదురవుతున్న ఇంకెవరైనా సాక్షి దేవుని నామానికి స్తోత్రాలు. దైవజనులకి దైవజనులకి నా వందనాలు చెల్లించుకున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సాక్ష్యం ఏంటంటే దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అలాగే బిడ్డల విషయంలో కానీ ప్రతి విషయంలో తోడుగా ఉన్నాడు. మరలా దేవుడు మా పట్ల ఇంకో గొప్ప కార్యం చేస్తాడు. నాకు దేవుడు మరలా గర్భాన్ని తెరిచాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు స్కానింగ్ చేసి ప్రెగ్నెన్సీ అయితే ఉందమ్మా కానీ హార్ట్ బీట్ రాలేదు, ఒక 15 రోజులు చూద్దామని చెప్పారు. సరేగా దాని ఇంటికి వచ్చాము. ఆ నెక్స్ట్ డేనే మరి బ్లీడింగ్ కనపడింది. తగ్గితే అనుకున్నాం కానీ 3-4 రోజులు అలాగే జరిగింది. భయం వేసి మరలా 5 రోజులకి హాస్పిటల్కి వెళ్ళాము. మరలా స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసి ఇలా నమ్మకం లేదమ్మా, నమ్మకం అయితే పెట్టుకోమాకండి, అబార్షన్ జరిగితే హార్ట్ బీట్ కూడా రాలేదని చెప్పారు. ఎంతగానో బాధపడ్డాం. పాస్టర్ గారికి చెప్తే మరి ఇద్దరు మా కొరకు ఎంతగానో ప్రార్థన చేశారు. ఇలా 10 రోజులకి రమ్మన్నారు. 10 రోజులకి వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీశారు. బిడ్డ హార్ట్ బీట్ వచ్చింది. అంతా బాగుందమ్మా అని డాక్టర్ గారు చెప్పారు. దేవుని కృపే. దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు 2 మాసాలు దయచేయలాగా నా బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చి మరలా నేను బిడ్డని ఎత్తుకొని దేవుని సన్నిధిలో సాక్షిగా నిలబడటానికి మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా అమ్మ స్కూల్లో పనిచేసేది. తనకి మోకాళ్ళ నొప్పులు. ఉదయం వెళ్తే సాయంత్రం వచ్చేదాకా పని చేస్తూనే ఉండాలి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యి పని మానేసింది. కొన్ని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి. 4 నెలలు ఇంటి దగ్గరే ఉంది. ఏం చేయాలని అసలు దేవునికే ప్రార్థన చేసుకుంది. 4 నెలల తర్వాత అమ్మకి ఇంకో పనిని దేవుడు దయచేసాడు. అందుని బట్టి స్తోత్రాలు. అలాగే మా అత్తయ్యకి కొంచెం నడుము దగ్గర బండ పొడుచుకొని ఎంతగానో బాధపడుతుంది. ఆ నొప్పితో భరించలేకపోతుంది. ఆ నొప్పి నుండి కూడా దేవుడు ఆమెను స్వస్థపరచాలని మేము తిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాడు. అలాగే నా కోసం, నా బిడ్డ కోసం, మా వారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి క్షేమాన్ని దయచేయాలని మేము రక్షణ పొంది ఆత్మీయంగా ఎదగడానికి మా కుటుంబం కోసం అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేస్తుందని కోరుకుంటూ ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించినవారు. దేవుడు చూపిన కృపను బట్టి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మరి సహోదరి హ్యాపీని దేవుడు మళ్ళా జ్ఞాపకం చేసుకొని గర్భఫలం ఇచ్చారు. మరి దుష్టుడు బిడ్డ మీద ఎంతగానో ప్రయత్నం చేశాడు ఆ బిడ్డను అవమానపరచడానికి. కానీ దేవుడు
కృప చూపి ఆ గర్భాన్ని నిలిపి మరి గర్భంలో ఉన్న మరి బిడ్డకు కూడా మరి హార్ట్ బీట్ ఇచ్చి మరి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చారు. దేవుడు చూపిన కృపను బట్టి మరి బిడ్డ కొరకు ఇంకా ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. మరి నిండు మాసాల బిడ్డ కలిగి చక్కని బిడ్డతో మరి ఆ బిడ్డ సాక్షిగా నిలబడాలి. కుటుంబాన్ని దేవుడు ఆశ్రయించినట్లుగా అలాగే వారి తల్లి గారికి వారి అమ్మగారి వారి అత్తగారికి కూడా మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చి శరీర బలహీనతలు విడిపించినట్లు మరొకసారి మనం అందరి దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి తలలో వంచి కళ్ళు మూసుకునండి. చెప్పబడిన సాక్ష్యాలను బట్టి చెప్పబోతున్న లేఖన భాగాన్ని బట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువు మన ప్రియుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. యేసయ్య ఎంతగానో కృప చూపారు. ప్రభువా, మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు, మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి స్తోత్రాలు. అయ్యా మీకు మహిమయ్యా అని చెప్పి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరచుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. అందరూ కూడా దేవునికి స్తుతులు చెప్పండి, దేవుని మహిమపరచాలి. అలాగే దేవుడు గొప్ప కార్యం చేసి రాజకుమారి మామ కూడా దేవుడు స్వస్థించి హాస్పిటల్ నుండి క్షేమంగా ఇంటికి నడిపించారు. మరి కొంత నీరసంగా ఉన్న నీరసం నుంచి కూడా విడిపించి దేవుడు తన శక్తితో నింపినట్లుగా అమ్మను బట్టి కూడా దేవుడు స్తుతించాలి. ఎవరు చూపించలేని ఇలాలో